హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే వైష్ణవిదేవి టెంపుల్‌కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో, అందుకోసమని చెప్పేసి నేను లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. నేనైతే 2 డేస్‌కి వెళ్తున్నానండి. ఆల్రెడీ బుకింగ్స్ అన్నీ కూడా అయిపోయాయి. అక్కడ చాలా చల్లగా ఉంటది క్లైమేట్ అయితే. అండ్ వెదర్ రిపోర్ట్ వర్షం కూడా పడే ఛాన్సెస్ ఉండొచ్చు. సో, అందుకోసమని చెప్పేసి నేను కొన్ని క్లోత్స్ అనేవి పట్టుకొని వెళ్తున్నాను. ఎక్కువగా నేను వూల్ క్లాత్సే వాడుతున్నానండి. సో, అందుకోసమని చెప్పి 2 వూల్ షర్ట్స్ యూజ్ చేస్తున్నాను, టీ షర్ట్స్. అండ్ ఒకటి రేపు వేసుకోవడానికి, అండ్ ఇంకోటి టీ షర్ట్ యూజ్ చేస్తున్నాను. అండ్ నార్మల్ టీ షర్ట్ కూడా పట్టుకొని వెళ్తున్నాను. టోటల్ 4 పట్టుకొని వెళ్తున్నా. ఒకటి రేపు వెళ్ళేటప్పుడు వేసుకుంటాను. ఎప్పుడైనా సరే మనం వెళ్తున్నప్పుడు ఎక్స్‌ట్రా పెయిర్స్ ఆఫ్ క్లోత్స్ పట్టుకొని వెళ్తే చాలా మంచిది. అండ్ ఒక ప్యాంట్ పట్టుకొని వెళ్తున్నా, జీన్ అండ్ ఒక నైట్ ప్యాంట్ అండ్ ఒక థర్మల్ కూడా నేను తీసుకొని వెళ్తున్నాను. థర్మల్ ఎందుకు తీసుకొని వెళ్తున్నానంటే నాది ప్యాంట్ అనేది కొంచెం బెల్లో ప్యాంట్ లాంటిది. సో, అందుకోసమని చెప్పేసి, అండ్ అక్కడ కూడా చల్లగా ఉంటది కదా! నైట్ పడుకున్నప్పుడు కూడా యూజ్ చేసుకోవడానికి బావుంటది. నా థర్మల్ లెగ్గింగ్‌లా ఉంటది సేమ్. సో, అందుకోసమని చెప్పి, అండ్ ఒక టవల్. అండ్ ఇన్నర్ యాజ్ యూజువల్ 2 డేస్‌కి. అండ్ ఆల్సో సాక్స్ కూడా నేను తీసుకొని వెళ్తున్నాను. ఒకటి కొంచెం వింటర్ సాక్స్ అండ్ ఒకటేమో నార్మల్ నైట్ టైమ్ వేసుకోవడానికి, అండ్ నార్మల్ చెప్పుల్లో వేసుకోవడానికి ఇంకోటి పట్టుకొని వెళ్తున్నాను. ఎందుకంటే చాలా చల్లగా ఉంటాయి కదా క్లైమేట్ అక్కడ. అండ్ గుడిలో కూడా నడుస్తున్నప్పుడు మనం సాక్స్ వేసుకొని నడవచ్చు. చల్లగా ఉంటది గచ్చది. సో, అందుకోసమని చెప్పేసి టైల్స్ ఆర్ వాటెవర్ అనేది. సో, ఇంకోటి క్యాప్ అండ్ స్కార్ఫ్ కూడా పట్టుకొని వెళ్తున్నాను. అండ్ చెవుల్లో గాలి వెళ్ళకుండా ఉండడం కోసమని చెప్పేసి అది కూడా ఇయర్ క్యాప్ అవి కూడా పట్టుకొని వెళ్తున్నాను. అండ్ నేను బస్‌లో అండ్ ట్రైన్‌లో జర్నీ కాబట్టి నేనైతే శానిటైజర్ యూజ్ చేస్తాను వాష్‌రూమ్స్ కోసమని చెప్పేసి. ఎందుకంటే చాలా స్మెల్ వస్తది. అండ్ ఐ థింక్ అందరూ ఇది యూజ్ చేయాలి. కాస్ట్ కూడా చాలా తక్కువండి ఇది. ఎందుకంటే చాలా నేనది యూజ్ చేసిన కాంచి నాకైతే కొంచెం వాష్‌రూమ్స్‌కి వెళ్ళాలి. లైక్ ట్రైన్‌లో గానీ ఎప్పుడైనా సరే కొంచెం నాకు మరీ అంత చిరాకుగా ఉండదు. ఎందుకు అంటే అది శానిటైజర్ కదా! కొంచెం ప్లస్ పాయింట్. అండ్ ఆల్సో ఫేస్ వాష్ పట్టుకొని వెళ్తున్నాను. అండ్ బ్రష్ అండ్ పేస్ట్ కూడా తీసుకొని వెళ్తున్నాను. అండ్ నా స్కిన్ కేర్ వచ్చేసి ఏమీ ఉండదు. జస్ట్ కోల్డ్ క్రీమ్స్ యూజ్ చేస్తాను కొంచెం. అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ కూడా యాజ్ యూజువల్ నా పర్స్‌లో ఎప్పుడూ ఉంటది. అండ్ ఒక పర్ఫ్యూమ్, లిప్‌స్టిక్స్ అండ్ ఆల్సో నేనైతే ఆయిల్ ప్యాకెట్ కూడా ఉంది నా దగ్గర. అది కూడా తీసుకొని వెళ్తాను. ఒకవేళ హెడేక్ వస్తే అప్లై చేసుకోవడం కోసం అని చెప్పేసి. అండ్ రోల్ ఆన్ కూడా తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఒక ఇన్హేలర్ కూడా పట్టుకొని వెళ్తున్నాను. ఎందుకంటే ఏదైనా కోల్డ్ వచ్చినా కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటదని. అండ్ ఎప్పుడైనా మనం నార్మల్ టెంపరేచర్స్ నుంచి కొంచెం ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్న ప్లేసెస్ విజిట్ చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీ టాబ్లెట్స్ అనేవి మిస్ చేసుకోవద్దండి ఎవరైనా సరే. సో, నేనెప్పుడు ఏ ఏ ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్‌కి వెళ్ళినా అండ్ ఏదైనా ప్లేస్‌కి వెళ్ళినా నాకు అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ ఏమన్నా పడకపోతే వెంటనే నేను టాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తాను. మెడికల్ షాప్ అవి అక్కడ దొరకకపోతే కష్టం కదా! అండ్ సమ్ స్నాక్స్ కూడా తీసుకొని వెళ్తున్నాను. నేనైతే అవి కొన్ని ఆఫీస్‌లో నాకు చాక్లెట్స్ ఇచ్చినవి అవి అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేస్తాను బ్లింకిట్‌లో. సో, అవి ఇవి. అండ్ ఇవన్నీ ఇదేనండి నా లగేజ్. అండ్ వాటర్ బాటిల్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను రేపైతే అవి వాటర్ బాటిల్ అవి పెట్టుకుంటాను.